హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ 2025 ఆగస్టు మంత్కి సంబంధించండి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ మనం క్వశ్చన్ అయితే అర్థం చేసుకొని చదవాలన్నమాట. సో ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది గుర్తుండిపోతుంది. సో 2-3 టైమ్స్ క్వశ్చన్ని చదివి తర్వాత ఆన్సర్ అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్ ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ మన దేశం నుంచి కైలాస మానసరోవర్ సరస్సును చేరుకునేందుకు మన దేశం నుంచి కైలాస మానసరోవర్ సరస్సును చేరుకునేందుకు 2 ప్రధాన నగరాలున్నాయి. అవి ఏవి అన్నమాట. సో నాతులా పాస్ ఒకటి, లిపు లేక్ పాస్ అనేది ఒకటనమాట. నాతులా పాస్, లిప్ లేక్ పాస్ అనేవి మన కైలాస మానసరోవర్ సరస్సును చేరుకోవడానికి 2 ప్రధానమైనటువంటి మార్గాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల యునెస్కో ప్రపంచ జ్ఞాపకాల రిజిస్టర్లో భారత్కు చెందినటువంటి భగవద్గీతను మరియు మరొక పుస్తకాన్ని అయితే చేర్చారు. అయితే ఆ 2వ గ్రంథం పేరేమిటి? ఇటీవల యునెస్కో ప్రపంచ జ్ఞాపకాల రిజిస్టర్ అంటే మెమరీస్ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో భారత్కు చెందినటువంటి భగవద్గీతతో పాటు మరొక గ్రంథాన్ని కూడా చేర్చారంట. అది ఏది అని క్వశ్చన్. అదేంటిదంటే నాట్యశాస్త్రం. నాట్యశాస్త్రం అనేది ముఖ్యంగా మనకి నాట్యం, అభినయం, రసం, భావం, సంగీతం వంటి కళలకు చెందినటువంటి సూత్రాలతో కూడిన ఒక సమగ్రమైనటువంటి గ్రంథం అన్నమాట. సో దీనిని ఎవరు రచించారు అంటే భరతముని రచించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మొత్తం ఎన్ని అంతరిక్ష వాహనాలను అభివృద్ధి చేసింది అంటే 131 వాహనాలను అయితే అభివృద్ధి చేయడం జరిగింది. భారత్ మొట్టమొదటిసారిగా దేశీయంగా నిర్మించినటువంటి ఆర్యభట్ట ఉపగ్రహాన్ని 1975 ఏప్రిల్ 19న ఎక్కడి నుండి ప్రయోగించడం జరిగింది అంటే రష్యాలోని కపుస్తిన్ యార్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించడం జరిగింది. రష్యాలోని కపుస్తిన్ యార్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 ఏప్రిల్ నాటికి భారత్కు చెందిన ఎన్ని అంతరిక్ష వాహనాలు కక్షలో తిరుగుతున్నాయి? 2025 ఏప్రిల్ నాటికి భారత్ చెందినటువంటి ఎన్ని అంతరిక్ష వాహనాలు కక్షలో తిరుగుతున్నాయి అంటే 51 తిరుగుతున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్కు చేరినటువంటి తొలి క్రీడాకారిణి, అదే టోర్నీలో విజేతగా నిలిచిన క్రీడాకారిణి ఎవరు? ఫిడే 2025 మహిళల ప్రపంచ కప్ ఫైనల్కు చేరినటువంటి తొలి క్రీడాకారిణి, అదే టోర్నీలో విజేతగా నిలిచిన తొలి క్రీడాకారిణి ఎవరు అంటే దివ్యా దేశ్ముఖ్ అండి. 1.5 పాయింట్లతో గెలవడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి దేశంలో మలేరియాను రూపుమాపడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అడ్వాన్స్డ్ వ్యాక్స్ అనే ఒక బహుళ దశలకు చెందినటువంటి స్వదేశీ రీకాంబినెంట్ చిమెరిక్ అనే వ్యాక్సిన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దేశంలో మలేరియాను రూపుమాపడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అడ్వాన్స్డ్ వ్యాక్స్ అనే బహుళ దశలకు చెందినటువంటి స్వదేశీ రీకాంబినెంట్ చిమెరిక్ అనే వ్యాక్సిన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది అనమాట. ఆషాఢ పూర్ణిమ లేదా ధమ్మచక్కప్పవర్తిన దివస్ బుద్ధుడి జీవితంలో ఏ సంఘటనను గుర్తిస్తుంది? ఆషాఢ పూర్ణిమ లేదా ధమ్మచక్కప్పవర్తన దివస్ బుద్ధుడి జీవితంలో ఏ సంఘటనను గుర్తిస్తుంది అంటే మొట్టమొదటి బోధనని గుర్తిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఇటీవల హామ్ రేడియో ద్వారా విద్యార్థులతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మాట్లాడడం జరిగింది. అయితే ఆ రేడియో తరంగాల ఉనికిని మొట్టమొదటగా నిరూపించినటువంటి వ్యక్తి ఎవరు? మన వ్యోమగామి శుభాంశు శుక్లా గారు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు కదా. సో అప్పుడు వెళ్ళినప్పుడు విద్యార్థులతో సంభాషణ చేయడం జరిగిందంట. ఏ రేడియో ద్వారా అంటే హామ్ రేడియో ద్వారా.
ఆ హామ్ రేడియోలను మొట్టమొదటిగా నిరూపించిన వ్యక్తి ఎవరంటే హెన్రిచ్ హెడ్జ్ మొట్టమొదటిగా నిరూపించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత ప్రభుత్వం గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఏ జాతీయ పథకం కింద ఇంటికి రేషన్‌ని తీసుకెళ్లేందుకు ముఖాల గుర్తింపు ఫేస్ రికగ్నిషన్‌ను తప్పనిసరి చేసింది. ఇటీవల భారత ప్రభుత్వం గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఏ జాతీయ పథకం కింద ఇంటికి రేషన్‌ను తీసుకెళ్లేందుకు ముఖ గుర్తింపు ఫేస్ రికగ్నిషన్‌ను తప్పనిసరి చేసింది. అంటే పోషణ్ అభియాన్ అనే పథకం కింద. ఇదే అండి ఈరోజు మన కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ అయితే చేయండి, లైక్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కరెంట్ అఫైర్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నోటిఫికేషన్స్ కూడా పడతాయి అంటున్నారు. సో మనకైతే ఏమీ తెలియదు, బట్ మనమైతే ఫస్ట్ ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా. సో అందుకనేసి ఇది అనమాట కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లవ్ యూ. కీప్ వాచింగ్.